అండ్ ఏంటంటే తీసి పక్కన పెడతారు ఇవన్నీ బాగానే ఉంది. మెయిన్గా జానీ మాస్టర్ ఇష్యూ విషయానికి వచ్చేటప్పటికి చాలా సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూ ఉంది. సో జరుగుతూ ఉన్నా కానీ నాకు అవకాశాలు ఇక్కడైతే కోల్పోతానేమో అని చెప్పేసి అని నేను ఇప్పటి వరకు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు అంటే ఆవిడ ఎందుకు వచ్చి బయటికి ఇలా చెప్పాల్సి వచ్చింది? మెయిన్ రీజన్ అవకాశాలనే ఇవ్వనికోకుండా చేయడం వల్ల వస్తుందని అనుకోవచ్చా? ఒక విషయం సార్, అవకాశాలని ఎలాగొచ్చాయి? అమ్మాయిని నేను అడుగుతున్నానండి. నేను అమ్మాయికి కించపరిచినట్టు మాట్లాడలేదు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జానీ మాస్టర్ తరపు మాట్లాడతాను, తర్వాత అమ్మాయి తరపు నుంచి కూడా మాట్లాడతాను. నేను అమ్మాయికి ఎలాగొచ్చాయి అవకాశాలు? ఎవరు మీరు చెప్పండి. జానీ మాస్టర్ గారికి ఇప్పించారు. ఎవరు ఇప్పుడు కొరియోగ్రాఫర్ కూడా ఎలాగైంది? జానీ మాస్టర్ గారి తరపు నుంచి కదా అయింది. కాబట్టి అవకాశాలు రావట్లేదని ఎలాగంటారు? ఇక్కడ ఇద్దరికి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఎక్కడ జరిగింది అనేది రేపు మాస్టర్ గారు వచ్చి నోరిప్పితే తెలుస్తుంది, ఆ అమ్మాయి మీడియాకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. అండర్స్టాండింగ్ లేవడం పోవడం జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ ఏది, ఇది ఎంతవరకు నిజమనేది వాళ్ళిద్దరూ మాట్లాడాలి. మనం ఎంతవరకు చూస్తాం? ఇక్కడ నుంచి ఇక్కడ ఏం, ఇప్పుడు మీరు నా దగ్గర కూర్చున్న వరకే మీకు నేను చూడగలను. మీ జోబీలో ఏముందో మీ మనసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? అది నేను గెస్ట్ చేసి నీ మనసులో ఇదే ఉందని నేను చెప్పలేను కదా. మీరు మాట్లాడితే నీ మనసులో ఏముందో నాకు తెలుస్తుంది. కాబట్టి ఇది ఆలోచి చెప్పాలి. ఇప్పుడు దాకా మాకు తెలిసింది మేము చెప్తున్నాం. ఏంటి? కార్డు ఇప్పించింది, కార్డు ఇవ్వమని చెప్పి. అసలు యాక్చువల్లీ జరిగిన విషయం చెప్తానండి. ఫస్ట్ కార్డు ఇవ్వద్దు అనేది కూడా మాస్టర్ గారే, తర్వాత కార్డు ఇవ్వమని చెప్పింది కూడా మాస్టర్ గారే. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మేము తెలుసుకొని నేను చెప్తా. ఎందుకంటే ఈ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మా సెక్రటరీ గారు ఇవ్వద్దు అన్నారని చెప్పి కొన్ని మీడియాలో వచ్చింది. సార్ ఇక్కడ సెక్రటరీ గారు ఇవ్వడానికో ప్రెసిడెంట్ గారు ఇవ్వడానికో జరిగేది కాదు సార్. మా యూనియన్లో ఒకరు కార్డు ఇవ్వాలంటే వాళ్ళు వర్తబుల్లా కాదా, వాళ్ళ కొరియోగ్రఫీ వచ్చే రాదా. ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు పెట్టి మనం ఒకరోజు కాల్ షీట్ పెట్టుకుంటాం. ఎంతమంది వస్తారు వర్క్ చేయడానికి? ఆర్ట్ డిపార్ట్మెంట్ వస్తుంది, ప్రొడక్షన్ వాళ్ళు వస్తారు, కెమెరామెన్ డిపార్ట్మెంట్ వస్తుంది, కొరియోగ్రాఫర్లు వస్తారు, డాన్సర్లు వస్తారు. వాళ్ళకి ఫుడ్ గిడ్ అని ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ కొరియోగ్రాఫర్కి డ్యాన్స్ కంపోజ్ చేయడం రావట్లేదు, షూట్ చేయడం రావట్లేదు అంటే ఆ రోజు అంతా వేస్టే కదా. అంతే. ఆవిడ వర్తబుల్లా కాదా? మా యూనియన్ చెడ్డ పేరు రాకూడదు కదా. ఓకే, అంటే ఫస్ట్లో వద్దు అని చెప్పడానికి గల రీజన్ అంటే వచ్చా రాదా అనే ఉద్దేశంతోనే వద్దని చెప్పి అయ్యి ఉండొచ్చు. ఇది ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, వాళ్ళు వచ్చి నోరెప్పాలి. ఫస్ట్లో కార్డు ఇవ్వద్దని ముంబై కార్డు ఆవిడది. ముంబై నుంచి క్లియరెన్స్ లెటర్ లేకుండా, ముంబై కార్డు నుంచి క్లియరెన్స్ లెటర్ రాకుండా మా దాంట్లో కార్డు ఇవ్వడానికి వీల్లేదు. 2-3 యూనియన్లో కార్డులు ఉండకూడదు, ఒక దగ్గర ఉండాలి ఎక్కడున్నా సరే. అంటే స్టేట్కి ఇట్లా యూనియన్స్ ఉంటాయి సార్, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు మనకి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అని ఎలాగ ఉన్నాయో యూనియన్లు కూడా అలాగే ఉంటాయి కదా. లాంగ్వేజ్ తగ్గట్టు ఉంటుంది కదా. దేనికి ఏ 24 క్రాఫ్ట్స్ అక్కడ పడితే అక్కడే ఉంటాయి. ముంబై 24 క్రాఫ్ట్స్ వేరే ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, మన తెలుగులో ఉంటుంది. 24 క్రాఫ్ట్స్ పనిచేస్తేనే కదా సినిమా. కాబట్టి అక్కడ ఎన్ఓసి లెటర్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కార్డు ఇవ్వమని చెప్పి మాస్టర్ అని ఉండొచ్చు. తర్వాత ఆలిజ్ల మధ్యలో ఏ గొడవ జరిగింది మాకు తెలియదు. మా సెక్రటరీ గారు ఆపడానికి కారణం ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి నేను ఇస్తాను. నేను ఒక్క డిసిజన్ కాదు కదా. మేము ఇప్పుడు ఈరోజు సెక్రటరీ గారు ఇచ్చారనుకోండి కార్డు, రేపు ఎలక్షన్లో అయితే ఆయన లోడింగ్ చేస్తాం మేము. ఎందుకంటే ఇక్కడ 650 మంది మాకు ఒక స్ట్రెంత్ ఉంటుంది సార్. డాన్సర్స్, మాస్టర్స్, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, మా సీనియర్ అన్నలు అందరం కలిసి ఉంటాం ఒక యూనియన్. ఆ యూనియన్లో మాకు జనరల్ బాడీ పెట్టి సార్ ఈ పలానా కార్డు ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఆవిడ ఏం చేసింది, ఫర్దర్గా ఎన్ని సాంగ్లు అసిస్టెంట్లుగా చేసింది. ఆవిడ డెమో చూసారా? ఓకే, ఇప్పుడు ఇవ్వండి, లేదు ఇంకోలా కూడా ఇవ్వచ్చు. ఆవిడలో టాలెంట్ చూసి ఏ ప్రొడ్యూసర్ కానీ లేదంటే ఏ డైరెక్టర్ కానీ ఒక హీరో కానీ రికమెండ్ చేసి నేను సాంగ్ ఇస్తున్నాను మీరు కార్డు ఇవ్వండి అంటే మేము ఇస్తాం. ఎందుకంటే ఆయనకి లేని భయం మాకెందుకు? మా యూనియన్ చెడ్డ పేరు రాదు. అప్పుడు ఆయన హీరో గారి సాంగ్ ఆయనగా చేసుకుంటారు, ఆవిడతో చేయించుకుంటారు. ఏ లాస్ అయినా హీరో చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. అలా రికమెండేషన్ ఉన్న ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంటేనే ఇస్తారు. ఏ హీరో కూడా నమ్మకం లేకుండా ఎవరికి రికమెండ్ చేయరు. కాబట్టి అలా ఇస్తాం. వీళ్ళు ఇక్కడ మధ్యలో కొన్ని కోనేషన్లో సెక్రటరీ గారు ఇవ్వలేదు, యూనియన్ సభ్యులు ఇవ్వలేదు, కొందరు మాస్టర్లు అడ్డారు. తప్పుడు మాట అది సార్. ఎవరు వర్క్ ఎవరు తీసుకోరు సార్. ఇప్పుడు మీకు TV9 ఉంది, TV9 నుంచి టీ న్యూస్ వరకు ఉన్నాయి. మరి ఇప్పుడు ఐ డ్రీమ్ న్యూస్ ఎందుకు వచ్చింది అంటే వాటిని తొక్కడానికి వచ్చారా మీరు? ఎవరు వర్క్ వాళ్ళకు ఉంటుంది. ఏ మాస్టర్ వస్తే ఏ మాస్టర్ వరకు పోదు సార్. జానీ మాస్టర్ స్టైల్ వేరు, శేఖర్ మాస్టర్ గారిది వేరు, గణేష్ మాస్టర్ వేరు, భాను మాస్టర్ వేరు, రఘు మాస్టర్ వేరు, యశ్వంత్ మాస్టర్ వేరు, మా విజయ్ మాస్టర్ గారిది వేరు, పొలంకి విజయ్ మాస్టర్ స్టైల్ వేరు. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క వేరియేషన్, వేరే స్టైల్ అంటున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఇష్యూ అనేది ఎంత పెద్దగా అయింది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అందరి ఫోకస్ అనేది కూడా ఆ ఇష్యూ మీద జరుగుతూ ఉంది. మిగతా మాస్టర్ల యొక్క మైండ్ సెట్ అనేది కూడా ప్రెజెంట్ ఎలా ఉందనుకోవచ్చు? అసలు మిగతా మాస్టర్లు అందరూ మేమేమనుకుంటాం తెలుసు సార్, మనతో కలిసి ఒక మాస్టర్ ఇలా ఎలిగేషన్ వచ్చింది, ఆయన తప్పు చేసుంటే డెఫినెట్గా మనం సపోర్ట్ చేయదు. తప్పు చేసుంటే డెఫినెట్గా ఏ మాస్టర్ సపోర్ట్ చేయడు సార్. తప్పు చేయకపోతే
ఆయన కాపాడుకోవాలని చూస్తాం. ఎందుకంటే ఆయన మాకు ఫ్యామిలీ మెంబర్ సార్. ఈవెన్ ఈ అమ్మాయి కూడా మా ఫ్యామిలీ మెంబరే, మా కార్డు హోల్డ్ మెంబరే. అమ్మాయి డాన్సర్, ఇప్పుడు కొరియోగ్రాఫర్ కూడా. కాబట్టి ఆవిడ తప్పు చేసిన, లేడీస్కి అన్యాయం జరిగితే మేము ఈ మాస్టర్ని కాపాడాలని చూడం సార్. నిజంగా ఆయన తప్పే చేసి ఉంటే మా యూనియన్లో ప్రతి మాస్టర్ నుంచి అందరూ కూడా అమ్మాయికి వెనకాల నుంచి ఉంటాం. ఓకే, లేదు తప్పు చేయలేదంటే మేము మాస్టర్ తరపు నుంచి ఉంటాం. ఎందుకంటే మా ఫ్యామిలీ ఇప్పుడు మాకు 5 ఏళ్ళలో మాకు ప్రతిదీ ముఖ్యమే. ఇది మేము కలిసి ఉంటేనే మా యూనియన్. కాబట్టి మా యూనియన్లో ఏ ఒక్క మనిషి కూడా తప్పు జరగకూడదనే కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు దాకా దేవుని ప్రార్థించేది ఏంటంటే ఇది ఎటుపక్కైనా సరే ఒకరికే న్యాయం జరుగుతుంది, ఒకరికి అన్యాయం పక్కా జరుగుతుంది. అంటే అన్యాయం అనట్లేదు, తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడతారు. ఆ పర్సన్ మా నుంచి తప్పు చేసి వెళ్ళిపోయినా మేము బాధపడతాం, ఇన్ని రోజులు మాతో కలిసి ఉన్నాడు కదా. లేదా అమ్మాయి వెళ్ళిపోయినా మేము బాధపడతాం, ఇన్ని రోజులు మాతో కలిసి ఉంది కదా అని. కాబట్టి మా యూనియన్లో ఇలాంటివి జరగడానికి ఆస్కారం లేదు సార్. ఇది ఎందుకు జరిగిందా అనేది మేము నిజంగా దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నాం.